వెల్కమ్ టు పల్లవి మీడియా. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తనను లైంగికంగా వేధించాడు అంటూ ఓ యువతి కొద్ది రోజుల కిందట అతనిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టింది. సో పోలీసులు కూడా అంటే ఆమె దగ్గర నుంచి అన్ని ఆధారాలు సేకరించిన తరువాత ఆ కేసు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత తాజాగా చూసుకుంటే హర్ష సాయి పైన పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే తన గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు నీచంగా అమర్యాదగా పోస్టులు పెట్టడం కానీ లేదంటే వాయిస్ రికార్డులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఆ యువతి సైబరాబాద్ సిపికి కంప్లైంట్ కూడా చేసింది. అసలు ఇలాంటి తరుణంలో హర్ష సాయి నిజంగా దేశంలో ఉన్నాడా, దేశం వదిలి పారిపోయాడా, ఏంటి అతని పైన ఎటువంటి చర్యలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆమె తరపు లాయర్ నాగరుబాబు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అసలు ఏంటి హర్ష సాయి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారంటున్నారు, అంటే అసలు హర్ష సాయి ఇప్పుడు ఇండియాలో ఉన్నాడా లేదంటే ఫారెన్ ఏమైనా పారిపోయాడా సార్? అసలు ఏంటి? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే హర్ష సాయి దేశం వదిలిపెట్టి పారిపోయినట్టు మనకు సమాచారం ఉంది. లుకౌట్ నోటీసులు నార్సింగ్ పోలీసులు ఆల్రెడీ ఇష్యూ చేశారు. సో అతను ఏ ఎయిర్పోర్ట్లో దిగినా కానీ లేదా ఇండియా బోర్డర్లోకి ఎంటర్ అయినా కానీ డెఫినెట్గా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతను డే 1 నుంచే పారిపోయాడు అంటున్నారు కదా, మరి ఆ మధ్యలో అతను చూసుకుంటే కొన్ని ఆడియోలు ఇవన్నీ బయట పెట్టడం, అంటే అమ్మాయితో మాట్లాడిన ఆడియోస్ అవి బయట పెట్టడం, ఆ తర్వాత కొన్ని పోస్టులు పెట్టడం, ఆయన కాదో మరి తెలియదు కానీ చాలామంది ఆయనకు మద్దతుదారులు ఎవరైనా కానీ పోస్టులు పెట్టడం, తర్వాత కొన్ని ఆడియోల్లో చెప్పడం ఆ అమ్మాయి కేవలం తనని డబ్బుల కోసమే ఆ అమ్మాయి నన్ను వేధిస్తుంది, పెళ్లి చేసుకోవాలని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కొన్ని రికార్డింగ్స్ కూడా పెట్టాడు కదా అతను. ఇప్పుడు అతను పెట్టిన రికార్డింగ్స్లో అథెంటిసిటీ ఎవరు చెక్ చేయాలి? పోలీసు వారు చెక్ చేయాలి. ఇప్పుడు అతను నిజంగా డబ్బుల కోసం అమ్మాయి వేధిస్తుంటే హర్ష సాయి ఏదో రోడ్ సైడ్ పిక్ పాకెటర్ కాదు, ఒక సెలబ్రిటీ. తానే ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను డబ్బు కోసం వేధిస్తుంది అని కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఆ పని ఎందుకు చేయలేదు? 1 సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఈ మహిళ స్టేటస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మహిళ ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ బిగ్ బాస్లో టాప్ 5 కంటెస్టెంట్లో ఉన్నారు. 2014 ముందు కూడా ముంబైలో కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ తోటి కొన్ని చిన్న లఘు చిత్రాలు, నెక్స్ట్ సాంగ్స్, చిన్న వెబ్ సిరీస్లో ఇలాంటివి చేసినవి కూడా ఉన్నాయి. సో తనకి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది. హర్ష సాయిని అసలు ఫస్ట్ వీళ్ళు ఒక సాంగ్ చేద్దామనే ఉద్దేశంతో అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఒక 4-5 సిట్టింగ్స్ ఐటీసీ కోహినూర్లో జరిగినాయి. ఈ జరిగిన తర్వాత హర్ష సాయికి వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకున్నాడు. హర్ష సాయికి ఒక ఆలోచన ఉంది హీరో అవ్వాలని. హర్ష సాయి ఒక లైన్ చెప్పాడు ఈ వీళ్ళకి 4 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఒక లైన్ ఉంది, దీన్ని మనం డెవలప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి పెట్టే స్తోమత మీకు ఉంది కాబట్టి, మీరు ఆల్రెడీ ఒక బ్యానర్ కూడా ఉంది కాబట్టి ఈ బ్యానర్లో మనం మెగా అనే సినిమాని తీద్దాం. మీరు ప్రొడ్యూసర్, ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్, ఈ విక్టిమే అందులో హీరోయిన్. ఇప్పుడు హర్ష సాయి ఆ సినిమాకి డైరెక్టర్ కమ్ హీరో. ఈమె మాత్రం హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అంటే ఈమెతో పాటు ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. సో ఈ హర్ష సాయి వీళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాడు. వీళ్ళు కూడా హర్ష సాయికి ఉన్న క్రేజ్ ఉంది, ఇతను హీరోగా ఫస్ట్ డెబ్యూ మూవీ మనం తీస్తే మనకు కూడా మంచి ఇది వస్తుందని వీళ్ళు ఆ స్క్రిప్ట్ సంబంధించిన ఇది కానీ అన్ని రైట్స్ వీళ్ళు తీసుకొని రిజిస్టర్ చేయించారు ప్రాపర్గా. చేసిన తర్వాత నాకు ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి, సినిమా తీయాలంటే చాలా రోజులు టైం పడుతుంది, నేను ఎప్పుడు ఐటీసీ కోహినూర్స్ ఇలాంటి వాటిలోనే ఉంటాను అని అతను అడిగిన సందర్భంలో ఈ ప్రొడ్యూసర్స్ శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ వాళ్ళు నార్సింగ్లోనే ఒక విల్లాలో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా స్క్రిప్ట్ కూడా పూర్తిగా లేదు, అతని దగ్గర లైన్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలని నార్సింగ్లో అతను ఒక్కడే ఉంటూ తనను ఒక్కదాన్నే రమ్మని పిలిపించి తన మీద లైంగిక దాడి చేయడానికన్నా ముందు తనతో ఒక చిన్న డిస్కషన్ పెట్టుకొని జనరల్గా ఒక డ్రింక్స్ ఇచ్చి ఆల్కహాల్ ఇచ్చి తన అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళాడు. అంటే ఒక మహిళ అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకొని వెళ్ళిపోయి తన రూమ్లోని కెమెరాస్ పెట్టేసి తనకు సంబంధించిన నగ్న చిత్రాలు తీసి తన కెమెరాలో పెట్టుకొని తర్వాత తన మీద లైంగిక దాడి చేసి తర్వాత నెక్స్ట్ వాటిని చూపించి నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నీ ప్రైవేట్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది. బాధిత మహిళ సామాన్యురాలు కాదు, ఒక ప్రొడ్యూసర్. మరి ఆ రోజే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా అని చాలా మంది అడుగుతున్నారు. తను కంప్లైంట్ ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆలోచన తనకు వచ్చిందో, లీగల్గా స్టెప్స్ ఎప్పుడు తీసుకోవాలని ప్రయత్నించిందో, ఆ ప్రయత్నాన్ని ఆపడం కోసం హర్ష సాయి ఫాదర్తో మాట్లాడించాడు. ఆ అమ్మాయితోటి
హర్ష సాయి ఫాదర్తో ఏమైనా మాట్లాడించి వాళ్ళ ఫాదర్ ఒకటే చెప్పాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అవును. చివరి ప్రయత్నం వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, నీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉందమ్మా, మీరు ఈ సినిమా మీద ఇంత అడ్వాన్స్ ఇచ్చున్నారు, ఇంత పెట్టుబడి పెట్టబోతున్నారు, సో ఇప్పుడు ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి ఇద్దరికీ సెలబ్రిటీ స్టేటస్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి రోడ్డు ఎక్కి రచ్చ చేసుకొని జీవితాలు నాశనం అయిపోతాయి, ఇద్దరు లైఫ్ నాశనం అయిపోతాయి, దీనికన్నా మంచిది నేను చెప్తాను అని తనని నమ్మకంగా హర్షసాయితో పెళ్లికి నేను పెళ్లి చేస్తాను అనే ప్రపోజల్ పెట్టి వాళ్ళ నాన్న చెప్పడం వల్ల తను కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని తను ఒక డెసిషన్ తీసుకుంది. ఓకే, హర్షసాయి మ్యారేజ్ మా లైఫ్ బాగుంటుంది, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ రోజు నేను రోడ్డు ఎక్కడం ఎందుకు. ఒక ఆడపిల్ల మనసు అంతే ఉండిద్దండి ఆ రోజున్న పరిస్థితి ప్రకారం. అండ్ వాళ్ళకి చాలా ఒక పోలీస్ స్టేషన్కి ఒక సామాన్య మహిళ వెళ్ళడానికే ఆలోచించుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు, వెళ్తే ఎలా ఉంటుంది అని. కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే తన కెరీర్ ఏంటి, తన క్రెడిబిలిటీ ఏంటి, సొసైటీ తన గురించి ఏమనుకుంటుంది, ఈ సమాజం మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా, ఇండస్ట్రీలో తన పేరేమవుతుంది, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మానసిక వేదనలు ఉంటాయి తనకి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనల్లో తనని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేశారు అని తను ఆలోచించలేకపోయింది. ఆ రోజు వాళ్ళ నానే హర్షసాయి తండ్రే స్వయంగా మాట్లాడడం, హర్షసాయి కూడా తన నుంచి ఇంక నుంచి నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నాకు అదేదో జరిగిపోయింది, నాకు ఏదో ఒక ఫ్యాంటసీ ఉంది, ఇది కామనే కదా ఇదంతా అన్న ఉద్దేశంతో నమ్మించే ప్రయత్నం చేయటం. అప్పుడు ఈ ప్రొడ్యూసర్ కూడా ఆ విషయాన్ని పూర్తిగా నమ్మి తనతో ట్రావెల్ చేయడం కూడా తన సినిమా మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం, స్టోరీ డెవలప్ చేయటం, 1 సంవత్సర కాలం పాటు అదే విల్లాలో హర్షసాయి ఉండడం, ఈ సినిమా టీజర్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం, ఆ సినిమా టీజర్కి 10 మిలియన్ వ్యూస్ రావడం, ఆ సినిమాను నిర్మించడం కోసం చాలామంది కాస్టింగ్ తోటి చాలా పెట్టుబడి పెట్టడం, ఒక బాధిత మహిళ నిన్ను నావాడు అనుకొని నమ్మింది కాబట్టి, ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నారు కాబట్టి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి నావాడు అనుకొని అంత గ్రాండ్గా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ హర్షసాయి ఈ క్రైమ్ కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ఏ రోజైనా వీళ్ళని ఇంటెన్షనల్ గా తను ఈ సంవత్సర కాలంలో ఏం మాట్లాడించాడు, ఎలా మాట్లాడించాడు, తనకు అనుకూలంగా ఎవిడెన్స్ని ఎలా క్రియేట్ చేసుకున్నాడు. ఒక జనరల్ సంభాషణ చూసుకుందాం. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి లేదా ఒక మన ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళిపోయి తన జీవిత చరిత్రని, నేను ఈ స్కామ్లు చేశానని, లేకపోతే ఇది చేశానని, అది చేశానని, నువ్వు అంటే నాకు ఇష్టాలని చెప్పిద్దా? అవును. మీకు చెప్పే అవకాశం ఉందా? కానీ వాళ్ళిద్దరి మధ్య అలాంటి సిచ్యువేషన్స్ తను క్రియేట్ చేసి, అంటే ఇంకోటి మనం ఆలోచించాలి, అతను రిలీజ్ చేసే ఆడియోస్లో మనకి ఇంటెన్షనల్గా ఏమనిపిస్తుంది అని అంటే తన వాయిస్ ఎక్కడ నవ్వుతూనే ఉన్నాడు. అవును, ఎక్కువ మాట్లాడింది కూడా లేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే సంవత్సర కాలం పాటు ఆ విల్లాలో ఎందుకున్నావు? ఈ ఫ్యాబ్రికేటెడ్, స్క్రిప్టెడ్, ఎడిటెడ్. స్క్రిప్టెడ్ అని ఎందుకు అంటున్నానంటే హర్షసాయి సినిమాకి సంబంధించిన డైరెక్టర్, అందులో హీరోయిన్. అవును. ఇప్పుడు తను కాల్ చేసి, వాట్సాప్ కాల్ చేసి, నేను ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను, ఒక విశ్వామిత్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి రంభావరసి మేనకల్ లాంటి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నా కానీ తను యాక్సెప్ట్ చేయడు, సో అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు, ఇది నీకు ఈరోజు సిచ్యువేషన్ అని చెప్పాడు అనుకుందాం. అమ్మాయి ఎలా మాట్లాడిద్ది? అంతే, అన్ని రకాలుగా మాట్లాడిద్దిగా. అవును. మాట్లాడినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకొని, అంటే నువ్వు ఒక క్రైమ్ చేసావు అంటే నీకు తెలుసు అన్నమాట. నువ్వు వాట్సాప్ కాల్ ఇలా రికార్డ్ చేస్తున్నావు, అమ్మాయి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పిద్దో నీకు తెలుసు, అమ్మాయి తన జీవితంలో ఉన్న జరిగిన సంఘటనలు ఎప్పుడు జరిగిద్దో నీకు తెలుసు, ఎలా చెప్పించాలో తెలుసు. ఈ సంవత్సర కాలంలో నువ్వు కలెక్ట్ చేసుకున్న ఆధారాలు నీ క్రైమ్ నుంచి మీ తండ్రి నువ్వు ఇద్దరు ప్లాన్ చేసి వీళ్ళని ఎలా బదనాం చేయాలి, వీళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో కేసుకి వెళ్తే ఎలా వీళ్ళ జీవితాలు నాశనం చేయాలి అని స్క్రిప్టెడ్, అందుకే స్క్రిప్టెడ్ అంటున్నాం, స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ఎవిడెన్సెస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ సినిమాకి మంచి ఆదరణ, టీజర్కి 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయో, నెట్ఫ్లిక్స్ వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందో, ఈ సినిమాకి తనే చెప్తున్నాడు, అంటే కొన్ని ఆడియోస్ ఉన్నాయి, 100 కోట్లు ఈ సినిమా వెళ్తుంది, 200 కోట్ల మార్కెట్కి వెళ్తుంది, రామ్ చరణ్ కన్నా కానీ నాకు ఎక్కువ క్రేజ్ వస్తుంది అనే సందర్భాలు ఉన్నాయి అతను మాట్లాడినవి. సో ఈ స్టోరీకి సంబంధించిన రైట్స్ కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి. హర్షసాయి అందులో కేవలం యాక్టర్ అండ్ డైరెక్టర్ మాత్రమే, అతనికి రెమ్యూనరేషన్ మాత్రమే వెళ్తుంది. ఈ 100 కోట్ల మార్కెట్ని నేను వాళ్ళకి ఎందుకు పోనివ్వాలి? ఎవరైనా 1 కోటి 2 కోట్లు అంటే ఆలోచిస్తారు,
అతనికి ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో 100 కోట్ల సినిమా వెళ్తుంది, 200 కోట్ల సినిమా వెళ్తుంది అని ఆశ డబ్బు మీద. ఆ డబ్బు మీద ఆశతోటి ఈ కాపీ రైట్స్ని ఎలా అయినా పెళ్ళి అనే పేరుని అడ్డం పెట్టుకొని రావాలని ఫస్ట్ ప్రపోజల్ పెట్టాడు. ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కతే ప్రొడ్యూసర్ కాదు, ఈ బాధితురాలు ఒక్కటే ప్రొడ్యూసర్ కాదు, ఓకే తనతో పాటు ఇంకా కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంకా సినిమా మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు కదా, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒప్పించడం కష్టం. తర్వాత ఈ వచ్చింది కాబట్టి తను ఇవ్వను అని చెప్పిన సందర్భంలో ఇక వీళ్ళని డీఫేమ్ చేయడం కోసం పర్టికులర్గా కొంతమంది యూట్యూబర్స్ని కానీ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కానీ ఐటీసీ కోహినూర్కి ఇలాంటి హోటల్స్కి పిలిపించుకొని వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళకి మీరు ఫండింగ్ ఇవ్వద్దు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ కేసుల్లో ఉన్నారు ఏ కేసుల్లో ఉన్నారు అని నిందలేసి వీళ్ళని డీఫేమ్ చేయడం కూడా కార్యక్రమం చేశాడు. వీళ్ళని నా వెనకమాల ఆంధ్రప్రదేశ్లో నేను ఒకప్పుడు దిశ దివ్యాంగ యాప్ని ప్రమోట్ చేసి నా వెనకమాల కమిషనర్లే ఉన్నారు, నా మీద కేసు పెడితే అసలు ఎవడు తీసుకోడు, నాకు అంత ఫేమ్ ఉంది అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ పనిలో నా వెనక కమిషనర్లే ఉన్నారని బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అతను ఆ స్థాయిలో ఉన్నాడు. సో వీళ్ళు మానసికంగా వేధించి ఫినాన్షియల్గా నష్టపరిచి శారీరకంగా తనని ఇబ్బందులు పెట్టి ఆ ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఆ ఫొటోస్ని నాకున్న పెయిడ్ మీడియాతోటి వీటితోటి నువ్వు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను తీసుకున్న ఫొటోస్ని సింగిల్గా ఉన్న ఫొటోస్ని నేను రిలీజ్ చేస్తానని బెదిరింపులకు గురి చేసి ఎంత మానసిక క్షోభకు గురి చేశాడో అది మాత్రమే కంప్లైంట్ కాపీలో ఉంది. కానీ దీన్ని మళ్ళీ ఎలా ప్రొజెక్ట్ చేశాడు, ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందో ప్రజలకు తెలియదు, కంప్లైంట్ ఏంటో తెలియదు, ముందే తను ఒక స్టోరీ మళ్ళీ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. 2 కోట్ల కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళ, బాధిత మహిళ, కంప్లైంట్లో ఎక్కడ 2 కోట్లు లేదే, ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఈ రూమర్స్ అన్ని, ఈ ఆడియోస్ అన్ని నువ్వు ఎట్లా పంపిస్తున్నావు, ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. సార్ అసలు అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తెలుగు అమ్మాయినా, ఎక్కడ అమ్మాయి అసలు? ఆ అమ్మాయి బొంబాయి 2014లో ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమా కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు, సినీ ఫీల్డ్లో రకరకాలుగా ఉంటూ ఉంటారు వాళ్ళు, చాలా కష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఇన్వెస్టర్స్తో ఉంటూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళు కెరీర్ కోసం 2000 అంటే వన్ షార్ట్ టైంలో ఎదిగిన అమ్మాయి కాదు. ఈరోజు నువ్వు బార్బర్ని మిలియనర్ చేసినట్టు ఎవరు వాళ్ళని మిలియనర్ చేయలే. 2014 నుంచి ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, 2014 నుంచి చిన్న చిన్న లఘు చిత్రాలు కానీ లేకపోతే తను నటిస్తూ లేదా బిగ్ బాస్ ఇలాంటి ఓటీటీ ఫార్మ్లో ఉండి 2019 వాళ్ళు వచ్చిన తర్వాత కూడా 2019 వరకు బ్యానర్ని పెట్టలేకపోయారు. ఒక డేలో అయిపోలేదు కదా సెలబ్రిటీస్, నువ్వు చెప్పినట్టుగా ఎవరు ఆస్తులు కొల్లగొట్టి అవ్వలేదు కదా. అవును, మరి అసలు వీళ్ళిద్దరికి ఎప్పుడు పరిచయం అయింది, అంటే ఈ సినిమాతోనే పరిచయం అయిందా, అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య? అదే మీకు చెప్పాను కదా, ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. ఫస్ట్ సాంగ్ నా దగ్గర స్టోరీ లైన్ ఉందని చెప్పాడు, ఒక సంవత్సర కాలం మాత్రం ఆ విల్లాలో అతను ఉన్నాడు, టీజర్ రిలీజ్ అయిన వరకు ఉన్నాడు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అతనికి ఒక నమ్మకం వచ్చింది 100 కోట్ల మార్కెట్ వస్తుంది అని. ఆ నమ్మకంతో వీళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకోవాలనే ప్రయత్నాలు చేశాడు, పెళ్లి అనే పేరుని అడ్డు పెట్టుకొని. అది జరగలేదు కాబట్టి వీళ్ళని డిఫేమ్ చేసేయాలా, వీళ్ళకి ఫండింగ్ రాకుండా చేయాలా, వీళ్ళ బ్లాక్మెయిల్ చేయాలనే మోటివ్లోకి వెళ్ళిపోయాడు. సార్ అసలు ఇదంతా ఈ వ్యవహారం అంతా ఎప్పుడు జరిగింది, అంటే ఈ సంవత్సర కాలంలోనే జరిగిందా, అంతకన్నా ముందు నుంచి జరిగింది? సంవత్సర కాలంలోనే జరిగిందండి, ఈ సంవత్సర కాలంలోనే జరిగింది. అంటే ఫస్ట్ వాళ్ళు కలవటం, ఆ తర్వాత విల్లా తీసుకోవడం, అదంతా ఈ సినిమా స్క్రిప్టెడ్ అంతా కూడా స్క్రిప్ట్ కానీ ఇదంతా సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్. ఓకే, సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్. కాపీ రైట్స్ ఎప్పుడైతే ఇవ్వనన్నాడో టీజర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే అది ఒక 4-5 months బ్యాక్ నుంచి, 4 months బ్యాక్ నుంచి ఇట్లా ఐటీసీకి పిలిపించుకొని మీరు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఎవరెవరు వెళ్తున్నారు, ఏ యూట్యూబర్స్ వెళ్తున్నారు, ఎవరిని పిలిపించుకుంటున్నాడు, ఎవరికి వినిపిస్తున్నాడు, ఎలా డిఫేమ్ చేయాలని చూస్తున్నాడు, వీళ్ళు ఎలా నాశనం అంటే ఆ అమ్మాయిని మానసికంగా ఎంత క్షోభకు గురి చేయాలి, తనంతట తను ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు అతను చేశాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే అమ్మాయి బాగానే ఉందా సార్? ప్రస్తుతానికి అమ్మాయి ఇప్పుడు ఎక్కడా మీకు మీడియా ట్రయల్స్లో కనపడలా, అవును, ఎక్కడా మీడియా ముందుకు రాలా. అవును, తను నిజంగా వేదనకి గురైంది కాబట్టి ఈరోజు బాధిత మహిళ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయినా ఇతనికి నిజంగా సంఘ సంస్కర్త, సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నోడు, ఏ తప్పు చేయని వాడు, ఏ క్రైమ్ కమిట్ అయిన వాడు అయితే Day 1 పోలీసుల దగ్గరకు వచ్చి నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, వాళ్ళే నన్ను ఇలా చేయబోయారు, లేదు అంటే ఇవన్నీ నీ దగ్గర ముందు నుంచే ఉన్నాయి కదా, ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతా నా దగ్గర 7-8 హార్డ్ డిస్కులు ఉన్నాయి వీటన్నిటి గురించి అని చెప్పావు కదా. 7-8 హార్డ్ డిస్కులు ఏముంటాయి? ఇప్పుడు ఒక కాల్ రికార్డ్ చేయడానికి 1 సంవత్సరం కాలం డ్యూరేషన్కి ఒక 1 GB మెమరీ కార్డు చాలు, 2 GB మెమరీ కార్డు చాలు మీ ఫోన్లో వేసుకుంటా. నీ దగ్గర 7 హార్డ్ డిస్కుల్లో ఏం పెట్టుకున్నా
అంటే నువ్వు ఇలా ఎంతమంది అమ్మాయిల నగ్న చిత్రాలు తీసి పెట్టుకున్నావు, ఎంతమంది అమ్మాయిలు నువ్వు బ్లాక్మెయిల్ చేసావు, మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు హార్డ్ డిస్క్ అంటే మీడియాకి సంబంధించిన హార్డ్ డిస్క్ మినిమం ఒక 4 TB 8 TB 10 TB ఉంటుంది. నువ్వు 9 హార్డ్ డిస్కులు పెట్టుకున్నావు అంటే 9 హార్డ్ డిస్కుల్లో ఏముంది, ఎంతమంది మహిళల నగ్న చిత్రాలు ఉన్నాయి, ఎంతమందిని ఇలా బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నావు. ఓకే, ఇది మనం అంతా అబ్జర్వ్ చేయాలిగా. ఇప్పుడు ఇతను భయపెట్టడం కోసం ఇప్పుడు యువ సామ్రాట్ రవిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడో మనం చూసాంగా. సార్ అంటే ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు, ఖచ్చితంగా అతను కనిపిస్తే ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయడమే. అమ్మాయి ఏమంటుంది అసలు ఈ మొత్తం వ్యవహారం మీద ఏమంటుంది అంటే మీరు రెగ్యులర్గా అమ్మాయితో టచ్లో ఉంటారు కదా, మాట్లాడుతారు. బాధిత మహిళకి ఈరోజు చట్ట పరిధిలో ఏ న్యాయం జరుగుతుందో అది కావాలని కోరుకుంటుంది. చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారు, తను డబ్బు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటుందని, అదని ఇదని. అలాంటిది ఏదీ లేదు. హర్ష సాయి తన అరెస్ట్ అయిన తర్వాత తను ఏ చట్ట పరిధిలో ఏ శిక్ష పడుతుందో 10 ఏళ్ళు పడవచ్చు, 7 ఏళ్ళు పడవచ్చు, అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాలని మాత్రమే బాధ్యత మహిళ కోరుకుంటుంది. అసలు శిక్ష పడిద్ది అంటారా? అంటే తను కూడా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా, తన దగ్గర కూడా చాలా పలుకుబడి ఉంది అది అని కూడా చెప్తున్నారు. ఎంత పలుకుబడి ఉన్నా న్యాయస్థానం ముందు ఒకటే అండి. విజయమాల్య తప్పు చేసిన న్యాయస్థానం ముందు ఒకటే, అంబానీ తప్పు చేసినా ఒకటే, హర్షసాయి తప్పు చేసినా ఒకటే, పేదవాడు తప్పు చేసినా ఒకటే. అందుకే వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు విజయమాల్య దేశం వదిలిపెట్టి ఎందుకు పారిపోయాడు? ఆర్థిక నేరాలకు పాల్పడేగా. మరి హర్షసాయి కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని వాటిని ప్రమోట్ చేశాడుగా. కొంతవరకు యువ సామ్రాట్ని ఇబ్బందులు పెట్టాడు కదా. సో ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేరు. చేయగలిగితే అతను దేశం వదిలిపెట్టి పారిపోయేవాడు కాదు. డే 1 పారిపోయాడు. ఎందుకంటే దీనికన్నా ముందు 2 ఇన్సిడెంట్స్ చూశాడు. ఇప్పుడు జానీ మాస్టర్ గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా ఆయన ఎలా ఇండియాలో ఉంటే అరెస్ట్ అయ్యాడు, ఎలా బయటకు వచ్చింది, మీడియా ఎలా ట్రీట్ చేస్తుంది అనేది చూసుకున్నాడు కాబట్టి ప్లాన్డ్గా డే 1 వెళ్ళిపోయాడు దేశం వదిలిపెట్టి. అంతే అంతే. ఓకే సార్, అయితే మరి ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టడం కానీ, ఆడియో రికార్డులు కానీ సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, దీనికి సంబంధించి మీరు కూడా కోర్టుకి వెళ్ళినట్లుంది కదా బాధిత మహిళ. మరి కోర్టు నుంచి ఏమొచ్చింది అంటే ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటా, అంటే మరి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందా తీసేమని? అంటే ఈ హర్షసాయి అనే వ్యక్తి ఇక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పట్టుకున్నాడండి. ఈ పెయిడ్ ఆర్టిస్టులకి ఈ ఆడియోలు పంపించడం, కంప్లైంట్ ఏంటో వీళ్ళకి తెలియదు. మేము ఎక్కడ మీడియాకి ఎఫ్ఐఆర్ కాపీ రిలీజ్ చేయలేదు, వాళ్ళు రిలీజ్ చేయాల. ఈ ఆడియోస్లు బేస్ చేసుకొని మీరు డిబేట్లు పెట్టండి, ఈ ఆడియోలు రిలీజ్ చేయండి అని మీడియా సంస్థలని అతనుకున్న వర్గం ఉంటుంది కదా, అతను ఇన్ఫ్లుయెన్సర్ గా, అతని ఇంటర్వ్యూస్ కోసం అతని కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఆడియోస్ పంపించి క్యారెక్టర్ ఇది అని చెప్పించి డిబేట్లు పెట్టించడం, ఆడియోలు రిలీజ్ చేయించడం చేశాడు. ఫస్ట్ ఆడియోస్ లో ఈ 1 year కాలంలో జరిగినవి అవి ఒరిజినల్ అని ఎప్పుడు తేల్చాలి? అవి కోర్టుకి సమర్పించి కోర్టు వారు వాటిని ఫోరెన్సిక్కి పంపించి ఇవి స్క్రిప్టెడ్ కాదు, ఎడిటెడ్ కాదు, మ్యానిపులేటెడ్ కాదు, ఇంటెన్షనల్గా చెప్పించినవి కాదు, తన ఫోన్లోనే రికార్డ్ అయినాయి, ఇలా ఇంటెన్షనల్గా రికార్డ్ చేసినవి కాదు అని నిజ నిజార్థన ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినప్పుడు వాటికి క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేశారు, వీటిని పెట్టి ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఇలా లైంగిక దాడి జరిగింది, నేను ఇంత మానసిక క్షోభకు గురయ్యాను, నన్ను ఇలా నమ్మించారు, మోసం చేశారు, నన్ను ఫినాన్షియల్గా నన్ను ఈ రకంగా ఇబ్బందులు పెట్టి కాపీరైట్స్ కూడా హెరాస్ చేశారు అని కంప్లైంట్ ఇస్తే వాడు ఎవడో దేశం వదిలిపెట్టిపోయిన లత్కోర్ గాడు వాడు పంపించిన ఆడియోస్ని బేస్ చేసుకొని మీరు డిబేట్లు పెడతారా, ఆడియోస్ని టెలికాస్ట్ చేస్తారా, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇది అని చిత్రీకరిస్తారా? అంటే వాడి ఇంటెన్షన్ కంప్లైంట్ కాపీలో అమ్మాయి పెట్టింది ఈ ఆడియోస్ తనని బ్లాక్మెయిల్ చేశాడని కూడా. వాడు మళ్ళీ ఇంకొక క్రైమ్ చేస్తే ఆ క్రైమ్లో మీరు భాగస్వాములు అవుతారా? ఆడపిల్ల మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, వాళ్ళ గురించి ఇలాగే డిబేట్లు పెడతారా? ఓకే, సో ఇలా పెట్టాడు కాబట్టి దీన్ని మేము డిఫెండ్ చేయడం కోసం ఫస్ట్ డే మేము 2 days తర్వాత సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆర్గనైజర్గా జరుగుతుంది. హర్షసాయి చాలా ప్లాన్డ్గా చేయిస్తున్నాడు. డబ్బు ఉంది అతని దగ్గర, ఈ డబ్బుతోటి వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇస్తాడు. వాళ్ళు వెళ్ళి తన క్యారెక్టర్ అసాసినేషన్, కంప్లైంట్లు ఏంటో ఏముందో తెలియకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెడతారు. సో దీన్ని ఆపాలంటే మాకున్న అల్టిమేట్ మార్గం, న్యాయవాదిగా మేము ఇచ్చిన సలహా ఏంటంటే హైకోర్టును అప్రోచ్ అవటం. హైకోర్టును అప్రోచ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీస్ని, చీఫ్ సెక్రటరీని, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని అండ్ కన్సర్న్ పోలీస్ అధికారిని అండ్ అట్ ది గూగుల్ని, యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ మెటాని పార్టీగా చేసి రిట్ ఆఫ్ మాండమస్ మేము వేయటం జరిగింది. రిట్ ఆఫ్ మాండమస్లో జడ్జి గారు చాలా గట్టిగా చెప్పారండి, అసలు ఏంటి ఒక బాధిత మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఇస్తే ఈ రకంగా చేయటం ఏంటి అని ఆయన
వీళ్ళకి మీరు ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ కాపీ అటాచ్ చేసి వీళ్ళందరికీ ఎవరైతే పార్టీకి పెట్టారో వాళ్ళకు రిప్రజెంటేషన్ పంపించండి, అవి మొత్తం తీసేయించండి ఇమీడియట్గా అని అక్కడ చెప్పడం జరిగింది. ఓకే. సో ఎవరిని మాట్లాడలేదు జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. సో మేమంతా రిప్రజెంటేషన్ ఇచ్చే లోపే ఇప్పుడు సైబర్ క్రైమ్లు వాళ్ళు ఆటోమేటిక్గా కేసులు నమోదు చేయడం, ఎవరెవరైతే పెడుతున్నారో ఆ లింక్లన్నీ తీసేయించేయడం. అంటే పోలీసు వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలుసు. ఓకే, అవును. హోమ్ జీపీ అటెండ్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీస్ తరఫున అడ్వకేట్ గారు అప్రోచ్ అయ్యారు. దాదాపు ఒక 4-5 గవర్నమెంట్ తరఫు నుంచి అపీర్ అయ్యారు ఆ కేసులో. అపీర్ అయితే జడ్జి గారు వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కదా, మీరు యాక్షన్ తీసుకోండి, మళ్ళీ మనకు నెక్స్ట్ వాయిదాలోపు ఇదంతా మనం సబ్మిట్ చేయాలి అని. సో మేము రిప్రజెంటేషన్స్ మేము ఇస్తూ ఉన్నాం, ఈలోపే వాళ్ళు ఏం చేయాలో అది చేసి చూపిస్తున్నారు పోలీసు వారు. సార్ మరి ఇప్పుడైతే అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వీటికి సంబంధించిన అన్ని తీసేశారంటారా, ఇంకా ఉన్నాయంటారా? అంటే నా 70% వరకు తీసినట్టు మనకు తెలుస్తుందండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఈ పెయిడ్ డిబేట్స్ పెట్టారో ఆ డిబేట్స్ కూడా తొలగించినట్టు మనకి తెలుస్తూ ఉంది. అండ్ పర్టికులర్గా మహీధర్ వైబ్స్ అనే అతను ఏదో ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు. ఓకే. నువ్వు సినిమా రివ్యూ చెప్తే ఏం కాదురా భయ్, డబ్బులు పోతాయి మహా అయితే, కానీ నువ్వు ఆ ఆడియన్స్ని బేస్ చేసుకుని ఒక ఆడపిల్ల జీవితం గురించి చెప్తే ఆ ఆడపిల్ల సూసైడ్ చేసుకుంటే ఎవడు బాధ్యత దానికి? మహీధర్ వైబ్స్ నువ్వు తీసుకుంటావా? తీసుకోగా. నువ్వు చెప్పడం వల్ల ఆడపిల్లల జీవితాలు పోతున్నాయి. అదే నీ ఇంట్లో నీకు అక్కో చెల్లో ఉంటే వాళ్ళ గురించి నువ్వు వాళ్ళకి ఇలాగే జరిగితే ఇలాగే పెడతావు నీ ఛానల్లో డిబేట్? నీ ఛానల్లో ఇలా సినిమాకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేస్తావా? అంటే లిక్కర్ స్కామ్స్ ఉన్నాయి, వ్యభిచారాలు ఉన్నాయి, ఇలా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడతావా? నిజంగా ఉంటే వాళ్ళ మీద ఉన్న కేసులు ఉంటే ఎఫ్ఐఆర్లు తీసుకొని రారా బయటికి. ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులు తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రండి బయటికి. ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా ఎవడో ఒక దేశం వదిలిపెట్టి పోయిన పోరంబోకు రిలీజ్ చేసిన ఆడియోని బేస్ చేసుకొని డిబేట్లు పెడతారా? అంటే న్యాయవాదులుగా మేమేం చేయకూడదు? కోర్టులు న్యాయస్థానాలు చూస్తా ఊరుకుంటూ ఉంటాయా? సరే అయితే చెప్పండి. డెఫినెట్గా న్యాయస్థానం దీన్ని ఖండించింది. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఆ మహీధర్ వైబ్స్ అనే ఛానల్స్లో అతను పెట్టండి, ఉందేం చూడండి. గవర్నమెంట్ లీగల్ యాక్షన్ తీసుకొని ఇది డిలీట్ చేయబడిందని ఇప్పుడు వస్తుంది మీకు. ఆ లింక్ క్లిక్ చేస్తే అతను తీసేశాడు. ఆడియోలు ప్లే చేసిన వాళ్ళందరూ కూడా బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్, యూట్యూబ్ వీళ్ళందరూ తీసుకొని డెఫినెట్గా తీసేస్తారు. సార్ అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది జానీ మాస్టర్ కేసు కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ జానీ మాస్టర్ కేసును అయితే చాలా చాలా అంటే ఒక హైప్లో చూపించేశాయి. మరి మీరు అన్నట్లు ఇవి కొన్ని వర్గాలు మాత్రమే అంటే డిజిటల్లో చూపించాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ అంశం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎందుకంటారు మరి? ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయం వేరండి. జానీ మాస్టర్ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ డేనే మనకు వచ్చేసింది. ఓకే. 0 ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో బాధితురాలు ఏ విషయాలు అయితే పొందుపరిచిందో వాటి మీద చర్చ జరిగింది. ఎఫ్ఐఆర్ రిలీజ్ అయింది కాబట్టి సో దాని మీద చర్చించవచ్చు. పబ్లిక్ డొమైన్లోకి ఎఫ్ఐఆర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఎఫ్ఐఆర్ రాకుండా నీ అంతటా నువ్వు కథనాలు అల్లడానికి నువ్వెవడివి? నీకే రైట్ ఉంది? ఎవడో పంపించిన ఆడియోస్ని, స్క్రిప్టెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసెషన్ చేయడానికి నువ్వెవడివి? నీకెవరిచ్చారు రైటు? అండ్ మనకు పర్టికులర్గా చట్టాలు చెప్తున్నాయి. 72 ఆఫ్ బిఎన్ఎస్ ఒక రేప్ విక్టిమ్కి సంబంధించి 376 కేసెస్లో కానీ 328 కేసెస్లో కానీ ఎవరు కూడా తన ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయకూడదు, తన డిఫేమ్ చేయకూడదు అని చెప్తుంటే ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ మీరు డిబేట్లు పెడతారా? నీకు నిజంగా కంప్లైంట్ కాపీ నీ దగ్గర ఉంటే ఈ కంప్లైంట్లో ఏ బాధిత మహిళ ఎలా చెప్పిందో దాని గురించి మాట్లాడు, తప్పులేదు. అవి లేకుండా ఎఫ్ఐఆర్ పెట్టుకొని మాట్లాడు, తప్పులేదు. ఎఫ్ఐఆర్ మేము ఇవ్వలేదుగా, వాళ్ళు ఇవ్వలేదుగా. పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావద్దని ఇంటెన్షనల్గా పోలీసు వాళ్ళు కూడా హైడ్లో పెట్టారుగా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ మనం ఆన్లైన్లో చెక్ చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ అయ్యింది, ఇది అవుతుందా? అవ్వలేదు కదా. మరి ఇంత హీనియస్ క్రైమ్ని అతను పాల్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్డ్గా ఆర్గనైజర్గా ఆశసాయి చేస్తున్నటువంటి కుట్ర. అతను నిజంగా తప్పు చేయకపోతే దేశం వదిలిపెట్టి పారిపోడు. ఇన్ని రోజులు హైడ్లో ఉండి వీళ్ళందరినీ పెట్టి తనను ఇంకా డిఫేమ్ చేయాలని ప్రయత్నాలు చేయడు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సార్ మీరేమో ఎట్లా అంటారు? హర్షసాయి దేవుడు, పేదల పాలి పెన్నిది అని చెప్పి ఆయన ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో. ఆయన్ని వీరుడు సూర్యుడు అంటూ ఉంటారు కదా. ఆయన ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో చూస్తే దాదాపు 70-80 లక్షల మంది ఉన్నారు కదా. మరి మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. ఇంతకాలం కాయన్కి ఒకవైపు మాత్రమే ప్రజలు చూశారు. హర్షసాయి మంచివాడు, ఎస్,
కాదని నేను అనలేదే. 10 రూపాయలు దానం చేశాడు, 10 లక్షలు దానం చేశాడు, కాదని నేను అనలేదే. ఒక బార్బర్ని మిలియనర్ చేశాడు, కాదని అనలేదే. అవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ హర్షసాయిలో ఉన్న రెండో కోణం మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఒక బాధిత మహిళ బయటకు వచ్చింది. నువ్వు చేసే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి బయట పెట్టాడు, నువ్వు చేసే తప్పురా అని. అతనిని కూడా ఇతని ఎంత క్రిమినల్ మైండ్ అంటే అవుతుంది హర్షసాయిది. మీకు యువ సామ్రాట్ రవి ఇన్సిడెంట్ చెప్తానండి. యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని హర్షసాయి లేదా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారో, అరే మీరు ఇలా చేయొద్దు, చాలామంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మనకి ఇక్కడ చట్టాలు ఉన్నాయి, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ చేయడం వల్ల, గవర్నమెంటే బ్యాన్ చేయడం వల్ల చేసిన వాటిని మీరు ఇలా ప్రమోట్ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని చెప్పినందుకు, హర్షసాయి నువ్వు చేయడం తప్పు అని చెప్పినందుకు, నిజంగా ఇతను సంఘ సంస్కర్త, సమాజానికి మేలు చేసేవాడైతే తెలియక ప్రమోట్ చేస్తుంటే ఏం చేయాలి? ఆపేయాలి. ఇంకా ఆపేయటం కాదు, స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి యువ సామ్రాట్ రవి గారు, నాకు తెలియక నేను అది చేశాను, ఇక నుంచి చెయ్యను, నాది తప్పైపోయింది, ఎవరన్నా నా వల్ల నష్టపోయి ఉంటే క్షమించండి, ఎవరన్నా నా వల్ల నేను పెట్టిన వాటి వల్ల నష్టపోయారనే బాధ్యతలు ముందుకు వస్తే వాళ్ళకి నేను సహాయం చేసి ఆర్థికంగా ఆదుకుంటాను అనే స్టేట్మెంట్ పాస్ చేయాలి. కానీ అతనేం చేశాడు? ధోని చేస్తున్నాడు, నేను చేయకపోతే ఇంకెవరో చేస్తున్నాడు, నేను చేయకపోతే ఇంకెవడో ఎవడో చేస్తాడు అని తను చేసేదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా, నిన్ను క్వశ్చన్ చేసినందుకు వైజాగ్లో విజయనగరంలో ఉండేటువంటి హర్షసాయి, నేను హైదరాబాదులోని చిలకలగూడలో ఒక ఇంట్లో ఉంటున్నాను, చిన్న ఇంట్లో ఉంటున్నానని ఒక ఫేక్ అడ్రస్ క్రియేట్ చేసుకొని సిసిఎస్ పోలీసులను అప్రోచ్ అయ్యి యువ సామ్రాట్ రవి మీద ఐడెంటిటీ థెఫ్ట్ కింద, ఐటీ యాక్ట్స్ కింద కేసు పట్టించాడు. అక్కడ పోలీస్ అధికారులు 10 గంటల పాటు, అంటే యువ సామ్రాట్ రవి ఇంటికి వెళ్ళి ఏదో ఒక అంతర్జాతీయ తీవ్రవాది అయినట్టు ఒక 10 మంది పోలీసులు వెళ్ళి, సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి, ఉప్పల్ పోలీసులను కూడా తీసుకొని వెళ్ళి ఇతన్ని అరెస్ట్ చేసి, అంటే 10 గంటల పాటు అతన్ని పోలీస్ స్టేషన్లో ఒక పిక్ పాకెటర్స్ పక్కన కూర్చోపెట్టి, అదే టైంలో హర్షసాయిని పిలిపించి ఇతనికి విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడికి ఇతన్ని ఒక పిక్ పాకెటర్గా చూపిస్తూ చేసే ప్రయత్నం. అంత క్రూయల్ మైండ్ కలిగిన వ్యక్తి హర్షసాయి. ఆ టైంలో మేము పోలీసు వారి దగ్గరికి వెళ్ళటం, యువ సామ్రాట్ రవిని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ విషయం బయటిసి కొట్టింది, అంతటితో ఆగల. యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఒక ఐటీ ఎంప్లాయ్, ఒక ఎన్ఆర్ఐ, తను జాబ్ చేసుకుంటేనే తనకు జీతం వచ్చింది. అంతే కదా? నీలాగా బెట్టింగ్ యాప్స్ ఇంకో ప్రమోషన్స్ అతనికి ఏం లేవు కదా. జీతం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇతని మీద ఐటీ యాక్ట్ అయితే అతనికి ఎవరన్నా రేపు జాబ్ ఇస్తారా? అతను దేశం దాటి మళ్ళీ వెళ్ళి పని చేసుకోగలడా? చేయలేడు. అతని జీవితం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావుగా నువ్వు. ఇంకొక ఇన్సిడెంట్లో మళ్ళీ ఇక్కడ నువ్వు అరెస్ట్ చేయించలేకపోయావు కాబట్టి మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ పింకీ అని ఎవరో ఉన్నారు, ఆ అమ్మాయి చేత మళ్ళీ వైజాగ్లో ఇంకొక కంప్లైంట్ ఇచ్చాడు, సేమ్ ఇదే సెక్షన్స్. ఏమని? ఇతను ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాడు, ఈ ఎంటర్ప్రెనర్ ఆ ఎంటర్ప్రెనర్కి సపోర్ట్ చేస్తుంది అని. సేమ్ మళ్ళీ దానికి ఎలా కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయిని ఇతను ఆన్లైన్లో ఫాలో అవుతున్నట్టు, ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నట్టు, ఆ అమ్మాయిని డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు, ఆ అమ్మాయి పర్సనల్ ఐడెంటిటీని మిస్యూజ్ చేసినట్టు. మరి వాటికి ఆధారాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఈ రీల్ పెట్టినందుకు నువ్వు చేసిన చర్య అది. మరి పోలీసులు ఎట్లా నమ్మారు? ఇన్ఫ్లుయెన్స్. ఓకే, హర్షసాయి తను చెప్తున్నాడు కదా నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని. ఆ ఇన్ఫ్లుయెన్స్ డబ్బు వాడి యువ సామ్రాట్ రవి జీవితం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందులో ఆ విషయంలో ఆ అమ్మాయిని కూడా వాడాడు. మరి ఆ అమ్మాయికి నీకు ఏముందో వాళ్ళిద్దరూ బయటకు వచ్చి చెప్పాలి. లేదా ఆ అమ్మాయిని కూడా ఇలాగే తీసేమన్నా బ్లాక్మెయిల్ చేశాడో మనకు తెలియదు, ఉండొచ్చు. తర్వాత అంతటితో ఆగల, మళ్ళీ యువ సామ్రాట్ రవి మీద పరువు నష్టం దావా వేశాడు వైజాగ్లో. నోటీసులు పంపించారు. అంటే నిన్ను ప్రశ్నిస్తే, ఒక చిన్న విషయం నువ్వు చేస్తుంది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, అంత క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఈ హర్షసాయి. అట్లాంటిది నువ్వు ఒక తప్పు చేసి, ఒక పెద్ద క్రిమినల్ యాక్ట్ నువ్వు ఆల్రెడీ ముందు చేసుండి ఒక క్రైమ్కు నువ్వు పాల్పడి ఉన్నావంటే వాళ్ళని ఏ స్థాయిలో ఇబ్బంది పెడతావు? నువ్వు బెట్టింగ్ యాప్ చేయొద్దన్నందుకే ఇంత ఇబ్బంది పెట్టావే, మరి వీళ్ళని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తుంటావు మనం అర్థం చేసుకోవాలిగా. ఎంత నరకయాతన పెట్టుంటావు, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుంటావు, ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తుంటావు, ఎంత వ్యవస్థను నువ్వు వాడుంటావు. నువ్వు క్రైమ్ చేయనప్పుడు ఎందుకు పారిపోయావు దేశం వదిలిపెట్టి? ఈ బేసిక్ క్వశ్చన్.
దేశం వదిలిపెట్టి పారిపోవాల్సిన నెసిటీ నీకేంటి? నువ్వు నిజాయితీ పరుడివి అనుకున్నప్పుడు ఎందుకు రాలా ముందుకి? అతని క్రిమినల్ ఇంటెన్షన్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. సార్, మీరు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కాబట్టి అతను బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అయితే దానికి సంబంధించి మొన్న మధ్య మీరు అన్నట్లు సామ్రాట్ చాలా ఇష్యూ అయింది, వాళ్ళ మధ్య చాలా నడిచింది. అతను కూడా మీడియా ముందుకు వచ్చి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందుకు వచ్చి తను ఇంటర్వ్యూలు ఇచ్చాడు, చాలా వివరణ కూడా ఇచ్చాడు. నేను చేయకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారు, నా అభిమానులు నన్ను చూసి కనీసం వాళ్ళ కంట్రోల్లో ఉంటారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ఏమని నేను అనట్లేదు కదా, వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు వేస్తారు బెట్టింగ్లు అది ఇది అని చెప్పి కూడా తను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు కదా. మరి అప్పుడు ఇప్పుడు తన్ని ఎంతసేపు కూడా నేను ధోని చేస్తున్నాడు, కోహ్లీ చేస్తున్నాడు అని పోల్చుకుంటున్నాడండి. రెండుకి చాలా తేడా ఉంది. ధోని చేసే బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఇండియాలో రిజిస్టర్ అవ్వబడి ఇండియాలో 28% GST పే చేస్తూ ఉన్న రిజిస్టర్ అయినటువంటి లీగల్ కంపెనీస్. ఓకే, అవి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓపెన్ అవ్వవు. ఒకవేళ అయినా ఫ్రీ గేమ్ మాత్రమే మీరు ఆడొచ్చు, డబ్బులు పెట్టి ఆడలేరు. ధోని, కోహ్లీ ప్రమోట్ చేసినప్పుడు మీరు ఫ్రీ గేమ్స్ ఆడుకోవచ్చు. మీరు అమౌంట్ పెట్టి మీ పాన్ కార్డు కానీ మొబైల్ నెంబర్ కానీ ఇస్తే అది తీసుకోదు. సో చట్టాలు క్లియర్గా ఉన్నాయి ఇండియాలో. ఒకవేళ ధోని యాప్ వల్ల ఎవరన్నా నష్టపోతే ఇండియాలో కోర్టు ఉంది కాబట్టి ఆ కోర్టుకి వెళ్తారు. మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ కింద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది, పర్టికులర్ కోర్టులోకి వెళ్ళొచ్చు. హర్ష సాయి ప్రమోట్ చేసే లోటస్ 365 ఓకే పరీ మ్యాచ్ అండ్ ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కురసావాలో రిజిస్టర్ అయినాయి, ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కింద లేవు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటికి సంబంధం లేదు. అవి ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. ఓకే, నిజంగా బాధితులు వాటిని ఏం చేస్తున్నాడు, తన ఇన్స్టాగ్రామ్లో మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని పెట్టడం వల్ల నిన్ను మంచివాడిగా నమ్మినటువంటి ప్రజలు, నిన్ను మంచివాడిగా నమ్మినటువంటి యువత ఆ లింక్ క్లిక్ చేసి నిజంగా మనకి లాభం వస్తుందేమన్న ఆశతోటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ లింక్ క్లిక్ చేయడం వల్ల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. నా దగ్గర 18 లక్షలు నష్టపోయినా ఒక రెస్టారెంట్లో పనిచేసేటువంటి బాధితుడు డీటెయిల్స్ ఉన్నాయి. నా దగ్గర 10 లక్షలు నష్టపోయినటువంటి ఒక కూలీ డీటెయిల్స్ ఉన్నాయి. అప్పు చేసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళంతా హర్ష సాయిని చూసి ఫాలో అయిన వాళ్ళ ఏది బెట్టింగ్స్? ఒకటి, ఇప్పుడు ఎవడో ఒక ఎదవ, ఒక పనికిమాలినోడు చెప్పాడు అనుకోండి, నమ్మరు. అవును. కానీ ఒక మంచివాడు చెప్పాడు అనుకోండి, మంచితనం అనే ముసుగు కప్పుకున్నటువంటి వ్యక్తులు చెప్పారనుకోండి, సొసైటీలో మేము మంచివాళ్ళు అని ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడు మనిషికి ఆశ అండి. ఒక పేదవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రేపటికి నేను ఎదగాలనే కోరికతో ఉంటాడు. నువ్వు అట్లాంటిది మీరు దీన్ని పెడితే మీకు లాభాలు వస్తాయని నువ్వు వాడి చూపిస్తున్నావు. అది క్రైమా కాదా, ఇల్లీగలా కాదా? మరి ధోని దగ్గర ఒక లీగల్ వెపన్ ఉందండి, తను లైసెన్స్ తీసుకున్నాడు, లీగల్ వెపన్ ఉంది. నీ దగ్గర ఒక ఇల్లీగల్ వెపన్, అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి వెపన్ ఉంది. రెండు ఒకటేనా? చట్టం దృష్టిలో రెండు సమానమేనా? కాదు కదా. కాదుగా. మరి నువ్వు ఎంతసేపు ధోనితో కంపేర్ చేసుకుంటే ధోని దగ్గర గన్ ఉంది, నా దగ్గర గన్ ఉంది అంటే కుదరదు. ధోని దగ్గర లీగల్ వెపన్ ఉంది, నీ దగ్గర ఇల్లీగల్ వెపన్ ఉంది. ధోని దగ్గర ఉన్న వెపన్కి, ధోని దగ్గర ఉన్న వెపన్తో కాల్చిన ఒకే నష్టం జరుగుతుంది, నీతో దగ్గర ఉన్న జరిగిన నష్టం ఒకటే. కానీ దీనికి లీగల్ లైసెన్సులు తీసుకోవాలి, ఎస్పీ గారికి అప్రోచ్ అవ్వాలి, తన షూట్ ఇవన్నీ ప్రాక్టీసెస్ చేయాలి, ఎన్నో గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి. నువ్వు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని ఒక గన్ను తీసుకొని జేబులో పెట్టుకుంటావు, ఏమైనా పడితే అని కాల్ చేస్తావు. అంతే, రెండు ఒకటవగా. అవును, ఆ కంపారిజన్ అలా ఉండిద్ది అతను చెప్పేది. సో ఇతని క్రిమినల్ ఇంటెన్షన్ అనేది బాగా ఉంది అనేది మనకి ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఈ విషయంలో అతను క్రైమ్ చేశాడు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీళ్ళని ఇంకా డిఫేమ్ చేసి వీళ్ళంతా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. న్యాయవాదులుగా మేము బాధితురాలకి సపోర్ట్ చేయడం కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ ఆడియోస్ అన్ని తీసేయించాలని ప్రయత్నం చేయడం జరిగింది, మేము సక్సెస్ అయ్యాం. సార్, అతను ఒక బార్బర్ని లక్షాధికారిని చేయటం, ఆ తర్వాత ఫ్రీగా పెట్రోల్ పోయటం, ఇట్లాంటి చాలా పనులు చేశారు, చాలా మంచి పనులు చేసి తన వీడియోలు కూడా లక్షల కోట్లలో వ్యూస్ ఇవన్నీ తెచ్చుకున్నాడు కదా. అట్లాంటి వ్యక్తి మరి ఇట్లాంటి క్రిమినల్ ఇంటెన్షన్ నిజంగా ఉంటుందంటారా? అంటే కావాలని చేశాడంటారా? ఇప్పుడు చెయ్యడు అనడానికి లేదు కదా. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చెయ్యకపోతే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? 1 year ఎందుకు 1 year వాళ్ళతో ఎలా ట్రావెల్ చేసావు? నీ దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు పోలీసు వారి దగ్గరికి ముందుకు వెళ్ళి నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? బెట్టింగ్ యాప్స్ గురించి నిన్ను అడిగినందుకు 3 కేసులు తప్పుడు కేసులు ఎందుకు పెట్టించావు? నీకు క్రిమినల్ ఇంటెన్షన్ ఉండబట్టే కదా, క్రైమ్ ఎలా చేయాలో నీకు తెలుసు కాబట్టే కదా.
ఆర్గనైజర్గా. ఇప్పుడు జానీ మాస్టర్ గారిని గట్టిగా రెండు మూడు రోజుల్లో పట్టుకోగలిగారు. అవును. ఎందుకు హర్షసాయిని పట్టుకోలేకపోతున్నారు? క్రైమ్ ఆర్గనైజర్గా ఎలా చేయాలో నీకు తెలుసు కాబట్టి. ఓకే. ఇండియాలో ఉంటే నీకు పట్టుకుంటారని నీకు తెలుసు కాబట్టి, ఇండియాలో ఎక్కడున్నా నార్సింగ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు నిన్ను పట్టుకుంటారని నీకు క్లియర్ ఐడియా ఉంది కాబట్టి, 2 ఇన్సిడెంట్స్లు చూసావు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఇమీడియట్గా నువ్వు దేశం వదిలిపెట్టి పారిపోయావు. తప్పు చేసావు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి పారిపోయావు. నువ్వు చేయలేదు, నిజంగానే ప్రజలందరూ నిన్ను పూలమాలతో సత్కరిస్తున్నారు, ఇవన్నీ చేస్తుంటే స్వచ్ఛందంగా రా, ముందుకురా, నేను అరెస్ట్ అవుతా అని చెప్పు, నా దగ్గర ఆధారాలని నేను ప్రూవ్ చేసుకొని బయటకు వస్తా అని చెప్పు. మీరైతే అదే చేస్తారు కదా. అంతే కదా. మీరు మంచివాడు అయినప్పుడు ఎందుకు చట్టానికి దొరకకుండా తప్పించుకొని తిరగాలి? దేశం వదిలిపెట్టి ఎందుకు పారిపోవాలి? పోలీసులు ఎందుకు ఇలా నీ మీద లుకౌట్ నోటీసులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ కేసులు కూడా బుక్ అవ్వబోతా ఉన్నాయి అతని మీద. అవును. ఎట్లా? ఏ విధంగా? ఇప్పుడు ఒక ఆడియోలో మనం చూసాం, లోటస్ 365 వాళ్ళు నాకు 10 కోట్లు ఇస్తామన్నారు అని చెప్పాడు కదా. అవును. లోటస్ 365 యాప్ నువ్వు ప్రమోట్ చేసావా లేదా? చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అంటే 10 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో లేనటువంటి యాప్, కురసా వల్ల రిజిస్టర్ అయిన యాప్ నుంచి నువ్వు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా? 10 కోట్లు తీసుకుంటేనేగా. ఓకే, జరిగింది. ఆ లింకులు నువ్వు ప్రమోట్ చేయబట్టేగా. ఈ 10 కోట్లు నీకు ఇల్లీగల్గా సంపాదించినట్టేగా. మనీ లాండరింగ్ చట్టం ఇంక్లూడ్ అవుతుందిగా. ఇప్పుడు తన ఆర్థిక నేరాలన్నీ కూడా బయటపడబోతున్నాయి, వాటి మీద కూడా కేసులు బుక్ అవ్వబోతున్నాయి. సో అతను చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం తెలిసిన వ్యక్తి. బయటికి కాకపోతే సమాజాన్ని నమ్మిస్తున్నాడు, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లాగే తనలో రెండో కోణం కూడా ఉంది. అంటే మేకవల్లని పులి కూడా కాదు. ఇది ఎలా ఉండిద్దంటే, ఇప్పుడు రావణ బ్రహ్మని మంచివాడిగా చూపించవచ్చు, రావణ బ్రహ్మని చెడుగా కూడా చూపించవచ్చు. ఓకే. రావణ బ్రహ్మ పరమశివ భక్తుడు. అవును. ఆయనకున్న బ్రహ్మజ్ఞానం ఎవరికీ లేదు. ఆయన్ని బ్రహ్మ అన్నాడే కానీ రావణాసురుడు అనరు. అసురుడు కాదు ఆయన, బ్రాహ్మణ వంశానికి చెందిన వ్యక్తి. సీతమ్మ వారిని అన్ని రోజులు అక్కడ అశోకవనంలో ఉంచగలిగాడే కానీ ఏ రోజు టచ్ చేయలేదు అని చెప్తే మంచివాడిగా కనిపిస్తాడు. అట్లా అన్నంత మాత్రాన మనం రామాయణం జరగలేదు, రావణ బ్రహ్మ అలా ఉన్న చెడు కోణాన్ని మనం చూపించకుండా ఉండలేదుగా. తను చేసిన తప్పు వల్లే శిక్షించబడ్డాడుగా. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇతను సమాజం ఒకవైపు మాత్రమే చూసింది హర్షసాయిని, రెండో కోణం అనేది పోలీసులకు తెలుసు, ఇప్పుడు ప్రజలకు ముందుకు వచ్చేసింది. ఆ రెండో కోణం తెలిసిన వెంటనే దేశం వదిలిపెట్టి పారిపోయాడు. సార్ అతని వయసు ఎంత ఉంటుంది అంటారు? అతనికి 26 సంవత్సరాలు ఉండొచ్చండి. అంతే. కంపేర్ టు చాలా అంటే తక్కువ ఏజే అతను చేస్తున్న ఈ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, అంటే అతను బీటెక్ చదివే రోజుల నుంచి 18 సంవత్సరాల వయసు నుంచి తనకి ఎప్పుడైతే 16 సంవత్సరాలు ఆ టైం నుంచి కెమెరాకు అలవాటు పడిపోయి ఉన్నాడు. ఓకే. సో ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అతనికి వచ్చినాయో, డబ్బు ఎలా తీసుకోవాలి, అకౌంట్స్లోకి తీసుకోకూడదు, క్యాష్ రూపంలో తీసుకోవాలి, లేదా ఈ ఇల్లీగల్ బెట్టింగ్ డబ్బుని బిట్ కాయిన్స్, బినాన్స్ రూపంలో తీసుకొని ఫారెన్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిందంట బిట్ కాయిన్స్, బినాన్స్ రూపంలో, క్రిప్టో కరెన్సీ రూపంలో తనకు ఉంది కాబట్టి తన దేశం వదిలిపెట్టి పారిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇతని అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు, ఏమైంది? క్రిప్టో కరెన్సీ ఉంది, దాన్ని ఫ్రీజ్ చేయలేరుగా. దాన్ని యూజ్ చేసుకొని వాడి డబ్బా, ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా క్రిప్టో కరెన్సీ రూపంలో నువ్వు స్టోర్ చేసి పెట్టుకున్నావు. క్రిప్టో కరెన్సీ అకౌంట్ని ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే వీళ్ళు కానీ ఫ్రీజ్ చేసే అధికారం లేదు కదా. డిజిటల్ కరెన్సీ కదా అది, చట్టాలకు ఇక్కడ లోబడలేదు కదా. వాటిని యూజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తాడు. ఫారెన్లో అంతా క్రిప్టో కరెన్సీ యాక్సెప్టెడ్ కదా. మరి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నీకు అంతా నువ్వు చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్గా చేసుకున్నావు. నువ్వు దొరికిపోతావు అనుకున్నప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోయావు. ఇంకొక విజయం మళ్ళీలాగా నిన్ను ఇప్పుడు మీకోసం కోట్లు ఖర్చు పెట్టి నిన్ను తీసుకొని రావాలి. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం అంటే అతని వయసుకి అతను చేస్తున్న ఈ వీటంతటికి అసలు సంబంధం లేదు. అంటే జనరల్గా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులు ఇవన్నీ కూడా ఓ 35, 40 ఇయర్స్, 45 ఇయర్స్ అంటే ఏదో ఆరితేరిన వాళ్ళు చేసినట్లు చేస్తారని మనం చూసాం ఇప్పటివరకు. అవును. కానీ అతని వయసుకి ఇప్పుడు ఇవన్నీ చేసిన వాటికి అసలు సంబంధం పొంతనే లేదు కదా. పొంతనే లేదంటే వయసుతో కాదండి, అతను ఎంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. బెట్టింగ్ యాప్స్లో కానీ లేకపోతే యువసామ్రాట్ రవిని ఇబ్బందులు పెట్టడంలో కానీ, ఈ మహిళను బాధించడంలో కానీ, తర్వాత కంప్లైంట్ కాపీలో ఇట్లా రికార్డింగ్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా పొందుపరిచిన తర్వాత కూడా నేను చేస్తాను నువ్వు చేసావంటే నీ అంత ఎదవ ఇంకొకరు లేడు. నువ్వు నిజంగా మంచోడు అయితే పోలీసుల ముందుకు మొదటి రోజే రావాలి. మంచితనం అనే ముసుగు కప్పుకొని ఉంటే. జానీ మాస్టర్ గారు కరెక్ట్గా 3 రోజుల్లో దొరికారు. రాజ్ తరుణ్ గారి విషయంలో మనం చూసాం. వీళ్ళందరికీ క్రైమ్ ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలియదు కాబట్టి దొరికిపోయారు. అంతేగా.
ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలియదు కాబట్టి దొరికాడు. అంతే. వీడికి ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలుసు కాబట్టి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఇండియాలో ఉంటే పట్టుకుంటారని. అది ఇప్పుడు హర్ష సాయి కనుక దొరికితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? తన మీద ఏమేమి అంటే కేసులు కానీ ఇంకా ఏమన్నా కేసులు పెట్టే అవకాశం ఉందా ఏంటి? అసలు అతని శిక్ష ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అతని శిక్ష ఎలా ఉండబోతుంది అని అంటే, అతను చేసే ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఏదో బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారంట కదా, అదేంటి? వాళ్ళ నాన్నగా అంటే ఇంకా ఒక యూట్యూబర్ని ఇందులో వీళ్ళు ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని కంప్లైంట్ కాపీలో బాధిత మహిళ మెన్షన్ చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత ఒక మెమో వేసి ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్గా చేరుస్తారు. సో ఎఫ్ఐఆర్లో ఇప్పుడు అక్యూజ్డ్ హర్ష సాయి మాత్రమే, కంప్లైంట్లో ఉన్నంత మాత్రం అక్యూజ్డ్ కాదు కదా. కానీ వీళ్ళు ఏం చేశారు, ముందుగానే హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు. ఓకే, నువ్వు తప్పు చేయనప్పుడు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి అని జడ్జి గారు అడిగారు. ఓకే, అసలు అక్యూజ్డ్గా చేర్చకముందే మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు యాంటిసిపేటరీ కోసం అని అడిగారు. పోలీసులు పిలిస్తే వెళ్ళి మీరు సాక్ష్యం కోసం పిలుస్తున్నారేమో, వెళ్ళి చెప్పండి అని చెప్పారు. మిమ్మల్ని అక్యూజ్డ్గా చేర్చిన తర్వాత మాత్రమే మీకు యాంటిసిపేటరీ లిబర్టీ ఉంటుందని చెప్పారు. సో వాళ్ళు ఈ ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వాళ్ళకి తెలుసు, అందుకే యాంటిసిపేటరీకి వెళ్ళారు వాళ్ళు కూడా. ఇప్పుడు హర్ష సాయి కూడా యాంటిసిపేటరీ వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్కి పంపిస్తారు. ఇన్స్ట్రక్షన్ అంటే డే 1 ఎవరు ఇచ్చారు, ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం జడ్జి గారు నార్సింగి ఎస్సీఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ కోసం పంపిస్తారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఈయన ఖచ్చితంగా దానిలో మెన్షన్ చేస్తాడు, హర్ష సాయి అనేవాడు దేశం వదిలిపెట్టి డే 1 పారిపోయాడనేటువంటి ఎవిడెన్సెస్, హర్ష సాయి మీద లుకౌట్ నోటీసులు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్, హర్ష సాయి ఇంకా అతను దేశం వదిలిపెట్టి దారిపోయిన తర్వాత కూడా బాధిత మహిళ కంప్లైంట్లో ఉన్నట్టు ఏదైతే పెట్టిందో దానికి సంబంధించిన ఆడియోస్ని ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్ట్ వాటిని మీడియాకి రిలీజ్ చేసి ఎలా డిఫేమ్ చేసిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేస్తారు. అతనికి బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. అంటిల్ అన్లెస్ అతను అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఈ చట్టాల ప్రకారం అంటే ఈ కేసుల్లో పర్టికులర్గా అతనికి 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే సార్, చివరిగా ఓవరాల్గా చెప్పండి, హర్ష సాయి అనే కాదు చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అంటే ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉంటారో చాలామంది చూసి ఈజీగా 500 పెడితే 1000 రూపాయలు వచ్చేస్తాయి, లేకపోతే 1000 రూపాయలకి 10,000 వస్తాయని ఇట్లా చేస్తూ ఉంటారు. చాలామంది మనం చూసాం, ఎన్నో సంఘటనలు చూసాం. చాలామంది ఇల్లు వాకిలి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అలాగే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్గా హర్ష సాయి గురించి ఆయన అభిమానులు, ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టే. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఉల్లంఘిస్తున్నట్టే. వాటి ప్రకారం వాళ్ళు శిక్షార్హులే. ఈ రోజు కాకపోతే రేపు ఎవరో ఒకళ్ళ బాధ్యతలు మీ మీద కేసులు పెడతారు, మీరు అరెస్ట్ అవుతారు. దాని ప్రకారం శిక్షార్హులే. దయచేసి ఎవరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు. రీసెంట్గా మనం కరెక్ట్గా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం చూసాం, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కూతురికి 9 ఏళ్ల కూతురికి విషం ఇచ్చి, తన భార్యకి విషం ఇచ్చి, తను విషం దాగి చచ్చిపోయాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆల్మోస్ట్ 25 లక్షలు అప్పు చేసి. పోలీసులు ఏం చేస్తారండి, కేవలం ఆత్మహత్యగా కేసు రాస్తారు. ఈ యాప్ ఎక్కడిది, ఇల్లీగల్తో ఎలా నష్టపోయాడు, ఈ యాప్ను నడుపుతుంది ఎవరు అని విచారణ జరుపుతారా? ఆ యాప్ను నడిపిన వాడిని అరెస్ట్ చేస్తారా? అట్లాంటి దాఖలాలు లేవు కదా, ఎక్కడా ఉండవు. కాబట్టి ప్రజల జీవితాలను నాశనం చేసేటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని దయచేసి ఎవరు ప్రమోట్ చేయొద్దు. మీరు ఇంకా ఏదన్నా షాప్స్ ప్రమోట్ చేసుకోండి, లేకపోతే ఇంకేదన్నా లీగల్గా ఏమన్నా ఉంటే అవి చేయండి, తప్పులేదు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తూ ఉన్నాం. ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోండి, వాడు సెలబ్రిటీ అయినంత మాత్రాన వాడు ఏదో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు కోట్లు వచ్చేస్తాయి అన్నప్పుడు మీరు దయచేసి వాటిని నమ్మవద్దు. మీ జీవితాలు నాశనం చేసుకొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు. ప్రజలకు చెప్పేటువంటి ఇది. అంటే హర్ష సాయి అభిమానులకి, మీరు అభిమానులు తను మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అభిమానులు అయ్యారు, మంచి పనిని మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు అతని రెండో ముఖం తెలిసింది కాబట్టి అతని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోండి. దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిలో మీరు అభిమానించే వ్యక్తి ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి. చట్ట పరిధిలో అతను డెఫినెట్గా శిక్షార్హుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది హర్ష సాయి ఇష్యూ, మొత్తం ఓవరాల్గా ఈ ఇష్యూ చూసుకుంటే ఖచ్చితంగా హర్ష సాయి మీద అయితే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా హర్ష సాయి ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా ఎక్కడన్నా కనిపించినా కానీ ఖచ్చితంగా
పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. అలాగే బాధిత మహిళ కూడా ఖచ్చితంగా తనకు న్యాయం జరిగే వరకు కూడా ఈ ఇష్యూలో వదిలేది లేదు అని చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఎందుకు సార్తో మాట్లాడాము అంటే, ఈ హర్ష సాయి అనే వ్యక్తి తన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా బెట్టింగ్ యాప్స్ వీటన్నిటిని ప్రమోట్ చేస్తున్నాడు. అవి గత కొంతకాలంగా చూసుకుంటే అవి చాలా ఇష్యూ అవుతూ ఉన్నాయి. అంటే హర్ష సాయి అనే వ్యక్తి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అతన్ని చూసి అతని మాటలు నమ్మి చాలామంది బెట్టింగ్లకు పాల్పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు, అలాగే కొంతమంది ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకుని రోడ్డున పడిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి సార్తో అంటే ఈ విషయాలన్నింటినీ కూడా సార్ దగ్గర నుంచి డీల్ చేస్తున్నారు. కాబట్టి మనం సార్తో ఈ విషయాలన్నీ మాట్లాడాము, చెప్పించాము. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లకి వాటికి దూరంగా ఉండండి. ఎవరు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. అలాగే హర్ష సాయి అభిమానులు కూడా ఒకసారి సార్ చెప్పిన మాటల్ని గమనించండి, ఆలకించండి.